సర్వశక్తిగల దేవా, మా పరలోక తండ్రి, నీ సన్నిధిలో మేము సాగిలపడి నీ దివ్య సమక్షంలో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నీవు మా సృష్టికర్తవు, మా ఆధారమైన దేవుడవు, మా అవసరాలన్నీ తీర్చే సర్వ సమృద్ధి యొక్క దేవుడవు. ఈరోజు మేము నీ దయాకరుణను కోరుకుంటూ మా హృదయాలను నీ ముందు ఉంచుతున్నాము. మా అవసరాలను తీర్చి మీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మా శారీరక అవసరాల కోసం ప్రభు, నీవు మమ్మల్ని ఆహారంతో పోషించే దేవుడవు. పక్షులను పోషించి పుష్పాలను అలంకరించే నీవు మమ్మల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటావో అని నీ వాక్యం చెబుతుంది. మా కుటుంబాలకు రోజువారీ ఆహారం, దుస్తులు, నీడనిచ్చే గృహం అందించమని ప్రార్థిస్తున్నాము. ఆకలితో ఉన్నవారికి ఆహారం, నిరాశ్రయులకు ఆశ్రయం, బీదరికంతో బాధపడు వారికి సమృద్ధి ప్రసాదించండి. దేవా, నీవు 5 రొట్టెలతో 5,000 మందిని పోషించినట్లు మా అవసరాలను మీ అద్భుత శక్తితో తీర్చండి. మా ఆర్థిక అవసరాల కోసం తండ్రి, నీవు సర్వం అందించే యెహోవా ఈరే. చాలామంది ఆర్థిక సమస్యలతో, అప్పుల భారంతో ఉపాధి లేక బాధపడుచున్నారు. నీవు వారి జీవితాల్లో దారి చూపించు, ఉపాధి అవకాశాలను తెరువు, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదించు. మా కుటుంబాలు ఆర్థిక ఒత్తిడి లేకుండా నీ శాంతితో నుండి ఉండేలా చేయి. మీరు నా కొరకు వెతికిన ఎడల మీకు అన్ని అవసరాలు తీర్చబడతాయని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభు. మా ఆరోగ్య అవసరాల కోసం, సర్వ వ్యాధులను స్వస్థపరిచే దేవా, రోగాలతో బాధపడుచున్న వారిని, శారీరక బలహీనతతో ఉన్న వారిని ఆదుకోండి. నీ దివ్య స్పర్శతో వారిని బాగు చేయండి. వైద్య సహాయం అవసరమైన వారికి సరైన చికిత్స, ఆర్థిక సహాయం అందేలా చేయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశతో బాధపడుచున్న వారికి మీ శాంతిని ప్రసాదించండి. నేనే యెహోవా రాఫా, మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పారు కదా. ఆ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. మా ఆత్మీయ అవసరాల కోసం పరిశుద్ధ దేవా, మా హృదయాలను మీ సత్యంతో నింపండి. మీ వాక్యంలో బలపడేలా, మీ సన్నిధిలో ఆనందించేలా మమ్మల్ని నడిపించండి. పాపంతో పోరాడుచున్న వారికి క్షమాపణ, నీతి మార్గంలో నిలిచే బలం ఇవ్వు. మా విశ్వాసం బలహీనమైనప్పుడు నీవు మమ్మల్ని బలపరచు. నీవు మా ఆత్మీయ ఆకలిని తీర్చే జీవజలమైన యేసును మాకిచ్చావు. ఆ జీవజలంతో మమ్మల్ని తడపమని నీ సమీపంలో ఉండేలా చేయి. మా కుటుంబాలు, సమాజం కోసం దేవా, మా కుటుంబాలను నీ చేతిలో ఉంచుతున్నాము. భార్యాభర్తల మధ్య ప్రేమ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం, వృద్ధులకు సంరక్షణ అందేలా చేయండి. మా సమాజంలో శాంతి, న్యాయం, సమానత్వం నెలకొనేలా మీ ఆత్మను పంపండి. మీ సేవకులైన పాస్టర్లు, సేవకులు, మిషనరీలకు బలం, జ్ఞానం ఇచ్చి వారి ద్వారా నీ రాజ్యం వ్యాప్తి చేయండి. కృతజ్ఞత చూపిస్తున్నాను ప్రభు. నీవెన్నడూ విడిచిపెట్టిన దేవుడవు. నీవు మా ప్రార్థనలు విని నీ సమయంలో నీ చిత్తానుసారంగా జవాబిస్తావని మేము నమ్ముచున్నాము. ఇప్పటి వరకు నీవు మాకు అందించిన ప్రతి ఆశీర్వచనానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. నీ ప్రేమ, నీ కృప, నీ దయ మమ్మల్ని విడిచిపెట్టాము. మా అవసరాలన్నీ తీర్చే నీ శక్తిపై మేము ఆధారపడుచున్నాము. చివరిగా మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ రాజ్యం కోసం, మీ మహిమ కోసం ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము.